చూడండి జనాలు ఎంతమంది వచ్చినారో, ఆ లాస్ నుంచి ఈ లాస్ వరకు వచ్చినారు. ఓన్లీ ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళే కాదు, బయట నుంచి కూడా చాలామంది వచ్చినారు చూడ్డానికి. కథలు అలుపేలేని అరగై అభినయనాలు. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాము. మేమైతే చాలా చాలా బాగున్నాము. ముందుగా మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఈ వినాయక చవితి నుంచి అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటా ఉన్నాము. యాక్చువల్గా అంటే ఈరోజు మాకు ఫ్రైడే ఈవినింగ్, నార్మల్గా మన ఇండియాలో సాటర్డే మార్నింగ్ చవితి స్టార్ట్ అవుతుంది. సో సాటర్డే మార్నింగ్ స్టార్ట్ అవ్వడం వల్ల మాకు ఫ్రైడే ఈవినింగే చవితి స్టార్ట్ అయ్యింది. సో అందరూ కూడా ఫ్రైడే ఈవినింగ్ పూజ చేస్తున్నారు, అంటే పూజ స్టార్ట్ చేస్తున్నారు. ఇండియాలో అయితే సాటర్డే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. మాకు ఈరోజు వర్కింగ్ డేనే. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళేసి వచ్చినారు. ఇప్పుడు మేము ఫ్రీ అయినాము, అందరు రెడీ అయినాము. ఇప్పుడు తొందరగా పోయి పూజ చేసి దాని తర్వాత దగ్గరలో మాకు ఒక టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్కి వెళ్ళేసి దాని తర్వాత ఆ టెంపుల్ దగ్గర నుంచి వేరే చోటుకి వెళ్ళాలా. అపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, ఆ అపార్ట్మెంట్లో చెప్తారు. సో అక్కడికంతా వెళ్ళాలి. అక్కడ ఎందుకు అనేది చెప్తాను. అంటే అక్కడ మంటపం పెట్టినారనమాట, వినాయకుడిని కూర్చోబెట్టినారు. సో అక్కడికంతా చూడడానికి వెళ్ళాలా. ఫస్ట్ అయితే తొందరగా పూజ చేసేసి టెంపుల్కి వెళ్ళేద్దాం. ఓకేనా? So let's go. ఇప్పుడే పూజ కూడా అయిపోయింది. ఈ ఇయర్ అయితే మేము విగ్రహం అయితే తెచ్చుకోలేదు. ఆల్రెడీ మన నార్మల్గా రోజు పూజ చేస్తాం కదా, అదే విగ్రహమే పెట్టేసి పూజ చేసినాము. ఇంకా ఇప్పుడు దగ్గరలో ఉన్న టెంపుల్కి బయలుదేరుతున్నాము. బాబా టెంపుల్ ఉంది కదా, అక్కడ ఇప్పుడు వినాయక చవితి ఇది కథ అంతా చెప్పి అక్కడంతా పూజ ఉంది. సో ఆ పూజ చూసుకోవాలా. సో అక్కడికి బయలుదేరుతున్నాం. వీళ్ళు రీల్ చేస్తూ ఉన్నారు ఇన్స్టాగంట ప్రాక్టీస్. ఏం పాటరా? పాట గుర్తు లేకుండా చేస్తున్నారా? అబ్బచ్చా అబ్బచ్చా పాటనా? కాదా? వీళ్ళు ఇందాక చేసేది అబ్బచ్చా అబ్బచ్చా పాట కాదు, మధుర మీనాక్షి. మధుర మీనాక్షి ఆ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ అంట. ఆ సాంగ్ని వీళ్ళు చేసి ఇప్పుడు ఇన్స్టాలో అప్లోడ్ చేస్తారంట. సో ఒక్కసారి మీరు కూడా వీళ్ళు ఇన్స్టా ఐడికి వెళ్ళేసి ప్లీజ్ ఫాలో అవ్వండి. మీ ఇన్స్టా ఐడి అభినయ_అనగా. అట్లనే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చింటాను. ఒక్కసారి ఆ రీల్ చూడాలంటే అందులో వెళ్ళేసి ఒక లైక్ కొట్టండి ప్లీజ్. ఇప్పుడు ఇంకా టెంపుల్కి స్టార్ట్ అవుతున్నాం. వినాయక చవితికి నార్మల్గా మన ఇండియాలో ఫుల్ లైటింగ్ పెట్టి మొత్తం అన్ని వీధులు కూడా ఫుల్ వెలిగిపోతూ ఉంటాయి.
ప్రతి ఒక్క వీధిలో వినాయకుడిని కూర్చోబెడతా ఉండ్రి. మేము కూడా పెళ్లి కానంత వరకు నేను కూడా మా ఫ్రెండ్స్తో కలిసి వినాయకుడిని మంటపం పెడుతూ ఉంటుంది. అట్లా పెళ్లి కానంత వరకు ఫుల్ 5 days అక్కడే మంటపంలో పడుకొని మళ్ళీ లాస్ట్ డే ఫుల్ జడ్జినక ఆడుకుంటూ కెనాల్ ఉంటుంది దగ్గరలోనే, ఆ కెనాల్లో వెళ్ళి నిమజ్జనం చేసి వస్తూ ఉంటుంది. అట్లా బాగుండే. పెళ్లి కానంత వరకు బాగా ఎగురులాడుతూ ఉంటా అంటే. ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఇట్లా వీళ్ళని వేసుకొని ఇట్లా టెంపుల్కి ఇట్లా వెళ్తూ ఉన్నాం. ఇప్పుడే బాబా టెంపుల్కి రీచ్ అయినాము. ఇక్కడ గణేశ స్వామిని కూర్చోబెట్టినారు. అట్లనే ఇంకొక టెంపుల్ ఉంటుంది HTSC అని. సో ఇక్కడ 2 టెంపుల్స్ ఉంటాయి మా ఊర్లో. సో 2 టెంపుల్స్లో కూడా వినాయకుడిని పెట్టినారు. సో ఇప్పుడు లోపలికి వెళ్ళేసి వినాయక స్వామిని దర్శనం చేసుకొని బాబాని దర్శనం చేసుకొని వచ్చేద్దాం. ఇదే మా బాబా టెంపుల్, శాన్ ఆంటోనియో బాబా టెంపుల్. ఇప్పుడే స్వామిని అయితే దర్శనం చేసుకున్నాము. ఇంకా ప్రసాదం తీసుకునేసి మళ్ళీ వేరే చోటుకి వెళ్ళాలి. ఇక్కడే ప్రసాదం ఇస్తారు. అట్లనే ఇక్కడ కూర్చొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైమ్స్ ఇక్కడ లోపలే కిచెన్ ఉంటుంది, ఇక్కడే ప్రసాదాలు చేస్తారు. థ్యాంక్ యూ. ఇప్పుడైతే ప్రసాదం ఇక్కడ తినడం లేదు, మేము ఇంకా డైరెక్ట్గా కార్లోకి వెళ్ళేసి కార్లో తిరుగుకుంటూ పోదాము, లేదంటే ఇంటికి పోయిన తర్వాత తిందాం. స్వామి దర్శనం కూడా అయిపోయింది. చాలామంది వచ్చినారు, బాగా పూజ జరుగుతూ ఉంది. కాకపోతే నార్మల్గా ఇక్కడ విగ్రహం తీసుకువచ్చి పెట్టేవాళ్ళనమాట. కాకపోతే ఇప్పుడు ఉత్సవ విగ్రహం ఉంటుంది కదా, ఆ స్వామికే పూజ చేస్తూ ఉన్నారు. కాకపోతే పక్కన ఏమైనా చిన్న విగ్రహం ఉందేమో తెలియదు, ఎందుకంటే వాళ్ళు నిమజ్జనం కూడా చేస్తారనమాట. ఒక 3 days తర్వాత నిమజ్జనం కూడా ఉంటుంది. సో ఏమైనా పక్కన పెట్టినారేమో చిన్న వినాయకుడు, కనిపించలేదు నాకు. సో అది నిమజ్జనం కూడా నేను మళ్ళీ వచ్చి అంతా కూడా చూద్దాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే దగ్గరలోనే ఒక అపార్ట్మెంట్ ఉంటుంది. ఆ అపార్ట్మెంట్లో దాదాపుగా మన ఇండియన్సే ఉంటారు. అందులో మన తెలుగు వాళ్ళు, తమిళన్స్ చాలామంది ఉంటారు. వాళ్ళంతా కలిసి వినాయకుని కూర్చోబెట్టినారు. సో ఆ వినాయకుని పోయి దర్శనం చేసుకొని వద్దాము. మామూలుగా మంటపంలో దర్శనం చేసుకొని వస్తే, అంటే మంటపంలో కూర్చోబెట్టిన వినాయకుని దర్శనం చేసుకుంటే బాగుంటుంది అనేసి అట్లనే చిన్న చిన్న పిల్లలందరూ ఏమైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ అట్లా ఉంటాయి. 8:30 నుంచి స్టార్ట్ అన్నారు. సో ఒకసారి అట్లా పోయేసి దర్శనం చేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్దామనేసి ఇప్పుడు అక్కడికి స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడే ఈ అపార్ట్మెంట్కి అయితే రీచ్ అయినాము. ఇక్కడ చూస్తే ఫుల్ అందరూ మన వాళ్ళే ఉంటారు, జనాలు ఫుల్ ఉన్నారు, భోజనాలు పెడుతున్నారు ఇప్పుడు. సో ఫస్ట్ భోజనం చేద్దాం. అందరూ మన వాళ్ళే. ఇక్కడంతా కూడా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్స్లోనే దాదాపు అందరూ మన ఇండియన్సే ఉంటారు. ఇక్కడ ఈ ఏరియా కూడా చాలా ఫేమస్ ఇది. ఇట్లనే ఇక్కడ మామూలుగా ఇక్కడ కార్ గరాజెస్ ఉంటాయి కదా, ఆ గరాజ్లోనే ఒక గరాజ్లో స్వామిని పెట్టినారు. ఇక్కడ చూడండి, అప్పుడే జనాలు ఫుల్ వచ్చి అందరూ కూడా భోజనాలు చేస్తున్నారు అప్పుడే. ఇది ఇక్కడ ఉన్నారు గణేశ స్వామి ఇందులో. ఇక్కడ ఇందులో ఉన్నారు స్వామి. ఓం నమో నమో భవతి రాజమానో దేవేభ్యో దశదాం భాగం చంద్రమా దీర్ఘమాయుః. నార్మల్గా కార్ గరాజ్ ఉంటుంది కదా, ఆ గరాజ్లోనే స్వామిని పెట్టినారు. అట్లనే
నిమజ్జనం కూడా ఎల్లుండి ఉందంట. రేపు కూడా పూజలు ఉన్నాయి, కల్చరల్ ఈవెంట్స్ ఉన్నాయి. ఈరోజు పూజ కొంచెం లేట్ అయిందంట, అందుకోసమే ఇంకా ఏం అవ్వాల కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ. ఇప్పుడు ఫుడ్ ఉంది, ఫుడ్ కూడా తినేసి వెళ్ళిపోదాం. చూడండి జనాలు ఎంతమంది వచ్చినారో, ఆ లాస్ నుంచి ఈ లాస్ వరకు వచ్చినారు. ఓన్లీ ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళే కాదు, బయట నుంచి కూడా చాలామంది వచ్చినారు చూడ్డానికి. వీళ్ళు మన వీడియోస్ చూస్తారంట, వీడియోలో ఉండాలంట ఇప్పుడు ఖచ్చితంగా. వీళ్ళు తిరుపతి అంట, ఇక్కడ విజిటింగ్కి వచ్చినారు. కొడుకు దగ్గరికి కదా, కూతురు దగ్గరగా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. పాప కూడా మన వీడియోస్ చూస్తుంది. ఈ పాప కూడా చూస్తుంది. చూస్తేనే వీడియో, లేదంటే లేదు. ఎవరు నేర్చుకుంటున్నారు? పిల్లలా? మన చిత్తూరు భాష నేర్చుకుంటారేమో, రాయలసీమ భాష. ఏం పేరన్నా? షన్వి. అవునా, షన్వి. ఫోటోనా? తీసుకోండి. ఫోటో కావాలంట వీళ్ళిద్దరు మన వీడియోస్ చూస్తారంట. యాక్చువల్గా ఈరోజు కూడా కల్చరల్ ఈవెంట్స్ ఉన్నాయి, కాకపోతే ఈరోజు పూజ లేట్ అయిందంట. సో ఈ ప్రసాదం అంటే ఈ అన్నదానం అయిన తర్వాత కూడా ఉంటుందేమో. ఉంటుందా ఈరోజు కల్చరల్ ప్రోగ్రాము? ఉంటుందా? ఓకేనా? స్వామి ప్రసాదం ఇక్కడంతా కూడా అప్పుడే ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. అన్నప్రసాదం, మహాప్రసాదం. రేపు ఎల్లుండి కూడా మహాప్రసాదం ఉంటుంది. అందరూ రేపు ఎల్లుండి కూడా ఉంటుందా? ఎవ్రీడే రుద్రాభిషేకం అండ్ మహాప్రసాదం ఫాలోడ్ బై నిమజ్జనం, భోజనం అన్నీ ఉంటాయి. నిమజ్జనం ఎన్నింటికి? నిమజ్జనం 8th అండి, 8th ఈవినింగ్ 6:30 నుంచి స్టార్ట్ అవుతుందా? ఓకే. ఇది ఇక్కడంతా కూడా ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. రేపు ఎల్లుండి కూడా ఉంటుందట. సో అన్నప్రసాదం రేపు ఎల్లుండి కూడా ఉంటుంది. ఈ రోజు రాని వాళ్ళు రేపు కూడా రావచ్చు, ఎల్లుండి కూడా రావచ్చు. ఈ రోజు వచ్చిన వాళ్ళు కూడా రావచ్చండి వాసు గారు. అవునా? మళ్ళీ కూడా ఇస్తారు కదా? ఓకే. ఎంతైనా ఫుడ్ రెడీగా ఉంది. ఈ 3 days ఎంతన్నా తినచ్చు వచ్చి. ఇళ్ళలో చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా. ఈవినింగ్ టైమ్స్ వీళ్ళందరూ కలిసే ఈ వినాయకుడిని ఇక్కడ పెట్టినారు. ఇదంతా మీ టీమేనా? వీళ్ళ టీమా? ఇక్కడ ఈ అపార్ట్మెంట్లోనే ఉంటారు వీళ్ళందరూ కూడా. అందరూ కలిసి వినాయకుని పెట్టారు. సారీ, ఎవరు? ప్రెసిడెంట్ గారా? అవునా? చాలా బాగుంది. జాతర జరుగుతున్నట్లుంది. చూడండి ఈవినింగ్ టైము అందరూ కూడా బాగా హ్యాపీగా కూర్చొని తింటూ ఉన్నారు. చూడండి వీళ్ళందరూ కూడా, పిల్లలు, లేడీస్, వీళ్ళందరూ కూడా ఈవినింగ్ టైమ్స్ బాగుంది. బిజీగా ఉన్నట్లున్నారు ఫోన్లో. సో చాలా బాగుంది ఇక్కడ అంతా కూడా. ఫుల్ అందరూ కూడా బాగా ఫెస్టివల్ అయితే బాగా చేసుకుంటున్నారు ఈరోజు. స్వామి దర్శనం అయితే అయిపోయింది, ఇంకా ఫుడ్ తిందాం అనుకుని వెళ్తున్నాం. ఫుల్ జనాలంతా ఎక్కువైపోయినారంట. ఫుడ్ అయిపోయినా కూడా మళ్ళీ ఇంకా తీసుకొచ్చినారు. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదంట ఈరోజు. రౌండ్ 2 పోదా మన మధ్యలో దూరచ్చా. ఇప్పుడు ఫుడ్ కోసము ఇక్కడ వెయిటింగ్. ఈ ఫుడ్ తీసుకొనేసి తిని దాని తర్వాత ఏం చేద్దాం అనేది చూద్దాం. ఈయన 2 ప్లేట్ తీసుకుపోతున్నాడు. ఎందుకు? అవునా? 2 తీసుకెళ్తున్నాడు ఆయన. అట్లా చెప్తున్నావు కదా ఓకే. అరే హనీరా, నూనెంకాయ అది.
ఫుల్ డాన్స్లు అన్నీ కూడా స్టార్ట్ అయినాయి అప్పుడే. అందరు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఫుల్ డాన్స్ చేస్తున్నారు. ఇప్పుడు నేను హనీ వెళ్ళి డాన్స్ చేస్తాం. ఏమంటారు? వచ్చి కదా నీకు ఇందాక చేసిన రీల్ వీనస్ స్టెప్ వచ్చు, మూన్ వాక్ వచ్చు, నాకు అన్నీ వచ్చు. ఇవన్నీ చూసుకుంటూ మేము వీడియో ఈరోజు పబ్లిష్ చేయడం మర్చిపోయినాం. యాక్చువల్గా అంటే షెడ్యూల్ చేయొచ్చు, కాకపోతే మేము ఎప్పుడు డైరెక్ట్గానే చేస్తాం పబ్లిష్. ఇప్పుడు చేస్తాం ఉంది ప్రతి. ఇప్పుడు టైము 9:52 అయింది, 10 అవుతా ఉంది. అంటే ఈరోజు అక్కడ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ లేటు ఈరోజు. ఇంకా డాన్స్లు అవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు టైము దాదాపు 10:30 అవుతా ఉంది. ఇంకా మేము వెళ్ళిపోతున్నాం ఇంటికి. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండేవాళ్ళు దాదాపుగా, మనం కొంచెం దూరం పోవాలి. చూడండి ఇవన్నీ కూడా అపార్ట్మెంట్సే. ఒక్కొక్క అపార్ట్మెంట్లో దాదాపుగా అంటే చాలా హౌసెస్ ఉంటాయి. అట్లా చాలా ఫేజ్లు ఉన్నాయి ఇక్కడ. వెళ్దామా? ఇప్పుడే ఆ అపార్ట్మెంట్ దగ్గర నుండి ఇంటికి వచ్చినాము. అక్కడ ఆ చిన్నపిల్లలు అందరూ కూడా బాగా డాన్స్ చేసుకుంటా చాలా బాగుంది. అట్లానే చాలామంది మొత్తం అంతా ఇండియన్స్ అందరూ కూడా బాగా కలిసినారు. యాక్చువల్గా అంటే ఆ అపార్ట్మెంట్ చాలా బాగుంటుంది. అంటే ఈవినింగ్ అయితే అక్కడ ఒక పార్క్ ఉంటుంది, అంతా కలిసి చిన్నపిల్లలు ప్లస్ ఇండియా నుంచి వచ్చిన పెద్దవాళ్ళు అందరూ కూడా అక్కడ కలుస్తాయి, అంతా మాట్లాడుకుంటా బాగుంటుంది ఈవినింగ్ టైమ్స్. పెద్ద ఇండియాని మిస్ అయినట్ల ఫీలింగ్ ఉండదు ఆ అపార్ట్మెంట్లో ఉంటే. చాలా చాలా బాగుంటుంది. యాక్చువల్గా అంటే ఈ ఊరికంతా కలిపి నాకు తెలిసినంత వరకు బయట అంటే వేరే కమ్యూనిటీలో అక్కడొక్కడే పెట్టినాను అనుకుంటాను నాకు తెలిసినంత వరకు. అదే మన లాస్ ఏంజలస్లో ఉన్నప్పుడు అయితే ఇంకా చాలా పెద్ద పెద్ద వినాయకులంతా పెట్టేవాళ్ళు. అట్లనే ఇక్కడ కూడా డాలస్లో నాకు తెలిసినంత వరకు పెద్ద ఉండొచ్చేమో. డాలస్ ఆస్టిన్లో ఇంకా తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారు, అంటే మన ఇండియన్స్ చాలామంది ఉంటారు. అక్కడ ఇంకా ఎక్కువ పెద్దగా పెట్టి ఉండొచ్చేమో. ఇది కొంచెం చిన్న ఊరు అనమాట మనది. సో ఒక 2-3 చోట్లనే పెట్టినారు. సో అది విషయము. రేపు ఎల్లుండి మళ్ళీ ఈవెంట్స్ ఉంటాయంటే ఎల్లుండి నిమజ్జనం ఉంటుంది. ఆ నిమజ్జనం పోదామా వద్దా అని చూద్దాము. లేదంటే ఎక్కడికో ఒక చోటికి టెంపుల్ కన్నా వెళ్తాము, లేదంటే ఇక్కడికన్నా వెళ్తాము. సో మా వినాయక చవితి అయితే ఇట్లా సింపుల్గా నీట్గా జరిగింది. అదే మన ఇండియాలో అయితే అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ లైట్స్ కానీ అవన్నీ కూడా పిల్లలు కూడా ఎప్పుడూ చూడలేదు నాకు తెలిసినంతవరకు. ఎప్పుడైనా దీపావళికి కానీ వినాయక చవితికి కానీ ఇండియాకి వస్తే చాలా చాలా బాగుంటుంది పిల్లలకి. ఒకసారి ఎప్పుడైనా ట్రై చేద్దాము. సో అది విషయము. మీరు కూడా ఈ వినాయక చవితి చాలా బాగా జరుపుకొని ఉంటారని అనుకుంటున్నాను. సో మరొక్కసారి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. సో ఇది ఒక చిన్న వీడియో. మీకు అయితే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.